సో ట్రీస్ ఎందుకు నాటాలి? సో మా కెమెరామెన్లో ఒకరు జస్ట్ ఇప్పుడే చూశారు, అక్కడ ఒక తేనెపట్టు ఉంది, మీరు ఒకసారి చూడొచ్చు. సో దిస్ ఈస్ ద పోలవరం ప్రాజెక్ట్ ఐ వాస్ టాకింగ్ అబౌట్. నేను మీకు మా కెమెరామ్యాన్స్ని చూపించలేదు కదా, ఒకసారి చూపిస్తాను. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు ఏంటంటే వెరీ ఎక్సైటెడ్ టాపిక్. సరిగ్గా 4 ఏళ్ళ క్రితం నేను మా డాడీ కలిసి ఇక్కడ మా తోటలో క్యాజు ట్రీస్ నాటామన్నమాట. దట్ ఈస్ 2020లో జూన్. సో ఆ క్యాజు ట్రీస్ ఇప్పుడు ఎలా ఉన్నాయి అండ్ వాటి ఇంపార్టెన్స్ ఏంటి, మొక్కలు నాటడం ఎందుకు అంత ఇంపార్టెంట్, ఈ మ్యాటర్స్ మనం కొంచెం డిస్కస్ చేద్దాం. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో హాయ్ గైస్, సో మీరు చూస్తున్నారు కదా, నా వెనకున్నది వన్ ఆఫ్ ద క్యాజు ట్రీ దట్ వీ హ్యావ్ ప్లాంటెడ్ అట్ దట్ టైమ్, దట్ ఈస్ 4 years ago. అండ్ అటు చూడండి ఒకసారి, అదొకటి, అండ్ ఇక్కడ ఒకటి ఉంది మిడిల్లో, అదొకటి, అండ్ అటు కూడా కొన్ని ఉన్నాయి నా రైట్కి. సో 4 years ago ఎలా ఉండేవి, మేము నాటినప్పుడు ఎలా ఉండేవి అని కూడా నేను మీకు ఒకసారి ఆ పిక్చర్స్ పెడతాను ఫర్ యువర్ రెఫరెన్స్. సో మీరు అవి కూడా చెక్ చేయండి. అండ్ సో ట్రీస్ ఎందుకు నాటాలి, ట్రీస్ నాటితే మనకు ఉపయోగం ఏంటి? సో లెట్స్ డిస్కస్ దెమ్ ఆన్ a brief manner. So I'm going to give some points on it. So let's get into it. So let's talk about the importance of planting trees, not just cashew or mango, anything in general, any trees in general. So first of all, the main and important point వచ్చేసరికి ఎన్వైరన్మెంటల్ ఇంపాక్ట్. సో మీ అందరికీ తెలిసే ఉంటుంది, we humans exhale carbon dioxide and inhale oxygen. So where do we get this oxygen from? From them, of course. And second వచ్చేసి biodiversity. Coming to biodiversity point, for example, I'm going to give my personal example. నేను మా తోటలోనే నేను చాలా జీడి చెట్లకి తేనె పట్టలను చూశాను. సో దిస్ ఇస్ ఆల్సో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ పాయింట్. అండ్ థర్డ్ వచ్చేసి సాయిల్ హెల్త్. యాజ్ యూ కుడ్ సీ, దిస్ ఇస్ అ టెర్రైన్, స్లోప్ టెర్రైన్. there's a mountain behind me. సో ఎప్పుడైనా గాఢ వర్షం ఆర్ గట్టి థండరస్ రైన్ ఎప్పుడైనా పడితే, దీస్ ట్రీస్ వుడ్ స్టాప్ ద సాయిల్ ఎరోజన్. సో దిస్ ఇస్ ఆల్సో an important point. Also the trees improve soil health. And then planting trees also have personal fulfillment. For example, ఎప్పుడైతే మనం మొక్కల్ని వేసి వాటిని జాగ్రత్తగా పెంచుతామో, మనకి లోపల ఆటోమేటిక్గా ఒక రకమైన పాజిటివ్ ఫీలింగ్ ఏర్పడుతుంది. సో దిస్ ఈజ్ అ వెరీ పర్సనల్ పాయింట్. ఇఫ్ యూ హ్యావెంట్ ట్రైడ్, ప్లీజ్ ట్రై. ఐ అడ్వైజ్ యూ టు ప్లాంట్ సమ్ ట్రీస్ అరౌండ్ యూ ఇన్ యువర్ గార్డెన్ or anywhere you could find some place. You could understand what I'm talking about. Thank you. సో చెట్లు వేయడం వల్ల మన పర్యావరణం అండ్ ఎన్వైరన్మెంట్నే కాదు, మరి ముఖ్యంగా ఇంపార్టెంట్లీ మన ఫ్యూచర్ జనరేషన్స్ కూడా మనం ఎంతో హెల్ప్ చేసిన వారు అవుతాం. ఫర్ ఎగ్జాంపుల్, మా తాతయ్య గారు ఉండే కాలంలో మా తాతగారు వేసిన మొక్కల వల్ల మేము ప్రస్తుతం అంటే ఈ జనరేషన్ వాళ్ళమి ఎంతో కొంత లాభం పొందుతున్నాం. సో హోప్ దట్ దీస్ ట్రీస్ would help our future generations also. So hi guys, so you might have listened about or heard about Polavaram project or Godavari canal, Godavari kalva. సో నా లెఫ్ట్ సైడ్లో ఉంది, అది ఒకసారి చూడండి. సో అది ఫ్యూ ఇయర్స్ బ్యాక్ వర్క్ అనేది ఆగింది ఎందుకో. సో స్టార్ట్ అవడం అయితే అఫ్కోర్స్ 2013 or 12 ఆ టైంలో స్టార్ట్ అయినట్టుంది. ఐ కుడెంట్ రిమెంబర్ ద డేట్ ఆర్ ఇయర్ కరెక్ట్లీ. సో యాజ్ యూ కుడ్ సీ దేర్, అక్కడ రీసెంట్గా వర్షం పడడం వల్ల వాటర్ స్టాక్ ఉంది, రైన్ వాటర్. సో విచ్ ఇస్ గుడ్. వైల్డ్ యానిమల్స్ లైక్ పికాక్స్ అండ్ wild boars and all, they come and drink some water over there. సో నేను చాలాసార్లు మా తోటకు వచ్చినప్పుడు న్యాచురల్ ఆర్ యానిమల్స్ని చూశాను, లైక్ పికాక్స్ అండ్ ఆల్. సో మీరు నమ్ముతారా నమ్మరు, నేను ఒకసారి
10 to 15 పికాక్స్ని ఒకేసారి చూసాను. దట్ ఈస్ రైట్ హియర్ ఓన్లీ, ఐ థింక్ ఇటే చూశాను. సో ఎర్లీ మార్నింగ్ నేను మా డాడీ ఒకసారి వచ్చినప్పుడు దాట్ సైడ్ ఆఫ్ ద బ్యాంక్లో ఉన్నాం అనమాట. అటువైపు ఉన్నాం మేము, అటువైపు ఒక రోడ్డు ఉంటుంది దీని ఇలాగే. సో వాటర్ కోసం అనుకుంటా ఎర్లీ మార్నింగ్ స్లోగా అప్పుడు ఇక్కడ ఒక టెరైన్లా ఉండేదిలేండి మట్టితో, స్లోగా ఒక 10 to 15 పికాక్స్ ఒకేసారి స్లోగా నడుచుకుంటూ వచ్చేవి, విచ్ ఈస్ గుడ్. అంటే చూస్తున్నప్పుడు నాకు చాలా హ్యాపీ అనిపించింది, విచ్ ఈస్ ద రేర్ సైట్స్. సో మనం ఎప్పుడూ అలాంటి సైట్స్ని మనం చూడడం కదా, విచ్ ఈస్ గుడ్. ఐ ఫెల్ట్ గ్రేట్. ఎట్రా అమ్మా ఎక్కడుంది నిజమేరా ఆగ చెప్దా. సో మా కెమెరామెన్స్లో ఒకరు మా దగ్గరలోనే ఇందాక మీకు ఒక పాయింట్ చెప్పాను కదా, వాట్ ఆర్ ద పాజిటివ్స్ ఆఫ్ ప్లాంటింగ్ ట్రీస్. సో అందులో ఒకటేమని చెప్పాను, ఫర్ యానిమల్ బయోడైవర్సిటీ ఇంపాక్ట్, యానిమల్స్కి పాజిటివ్గా ఉంటుంది. సో ఐ హ్యావ్ ఆల్సో రిమైండెడ్ యు ఆర్ గేవ్ అ పాయింట్ దట్ ఐ హ్యావ్ సీన్ హనీ బీస్ ఆన్ మై ఫార్మ్. సో మా కెమెరామెన్లో ఒకరు ఇప్పుడే చూశారు, అక్కడ ఒక తేనెపట్టు ఉంది, మీరు ఒకసారి చూడొచ్చు, జూమ్ చేసి చూపిస్తారు మా కెమెరామెన్. సో దే కుడ్ సీ, యా చూసారా లైవ్ ఎగ్జాంపుల్. సో అది అక్కడ ఉన్నది చూసారా, అదేంటి అనుకుంటున్నారు, అది తేనెపట్టు అనమాట, హనీబీస్. సో చూసారా, జస్ట్ ఇప్పుడే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను మీకు. మా కెమెరామెన్స్ టీం ఒక 3 ఉన్నారనమాట. వాళ్ళు మాట్లాడుతూ అలా అటు ఇటు చూసుకుంటూ సడన్గా చూశారు, అనుకోకుండా కనిపించింది అనమాట. సో దిస్ ఈస్ ద లైవ్ ఎగ్జాంపుల్ దట్ సేవింగ్ ట్రీస్ కుడ్ హెల్ప్ యానిమల్స్ ఆర్ బయోడైవర్సిటీ ఇన్ జనరల్. సో థ్యాంక్స్ టు అవర్ కెమెరామెన్ ఆర్ మై టీమ్. ఆడెవడో కాదు, మా తమ్ముడే. తమ్ముడు ఫ్రేమ్లోకి ఉమా మహేశ్వరరావు. సో థ్యాంక్స్ అమ్మా. ఎలా కనిపించిందిరా నీకు సడన్గా? నేను వచ్చాడు సడన్గా పక్షులు ఉన్నాయో అని చూస్తుంటే కనిపించింది అని. అది చూసారా, అలాగే నాకు కూడా ఇందాక చెప్పాను కదా, నెమళ్ళు ఇలా అప్పుడప్పుడు అడవి పందులు ఎక్సెట్రా. నెమళ్ళు అయితే ఫ్రీక్వెంట్గా కనిపించేవి, అండ్ కోళ్ళు కూడా, అడవి కోళ్ళు ఉంటాయి ఇక్కడ, అవి కూడా చూశాను నేను. అడవి కోళ్ళు అయితే అలా ఒకసారి నేను చూశాను గైస్, అవేంటో పక్షుల్లాగా ఎగురుకుంటూ వెళ్ళిపోతాయి అనుకుంటావు నాకు తెలిసి. సో దాట్స్ ఆల్సో గుడ్. అంటే మనం అడవికి వచ్చినప్పుడు ఎలాంటి జంతువులు ఎలాంటి వాటిని చూస్తే మనకి ఒక రకమైన హ్యాపీనెస్ వస్తుంది, విచ్ ఇస్ గుడ్. ఓకే, థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ ఫర్ ఫైండింగ్ ఇట్, థ్యాంక్ యూ ఫర్ షోయింగ్ అవర్ వ్యూయర్స్. సో హాగే ఇందాక మీకు చెప్పాను కదా గోదావరి కాల్వ ఆర్ పోలవరం ప్రాజెక్ట్ అని. సో వీఆర్ ఇన్ దాట్ పోలవరం ప్రాజెక్ట్. సో ఇది కెనాల్ అనమాట. యాజ్ యూ కుడ్ సీ అలా స్ట్రెచ్ చాలా కిలోమీటర్స్ ఉంది. అలా మీరు ఒకసారి వెనక్కి కూడా చూస్తే చాలా పెద్ద ప్రాజెక్ట్ ఇది. దిస్ ఈస్ ద ప్రాజెక్ట్. సో దట్స్ ఇట్. సో దిస్ ఈస్ ద పోలవరం ప్రాజెక్ట్ ఐ వాస్ టాకింగ్ అబౌట్. చూసారు కదా, ఇక్కడ వేరే ఊరు ఉంటుంది మా ఫ్రెండ్ది, వాళ్ళు క్రికెట్ కూడా ఆడేవాళ్ళు ఇక్కడ. అంటే ఇక్కడ కాదు అనుకోండి, వాళ్ళ ఊర్లో ఉన్న పోలవరం ప్రాజెక్ట్లో వాళ్ళు దీన్ని క్రికెట్ పిచ్గా చేసి క్రికెట్ ఆడేవాళ్ళు. అఫ్కోర్స్ నాట్ ఇన్ రైనీ సీజన్, ఇన్ సమ్మర్ సీజన్ ఆర్ ఎనీ అదర్ సీజన్ అదర్ దాన్ రైనీ సీజన్. లెట్స్ హోప్ ఆర్ లెట్స్ విష్ ద project completes soon. So that's it guys. So this came to an end to the video. So this is a short and sweet video, I think. Just wanted to show you all guys the progress of the trees we have planted 4 years ago, that is 2020 to 2024.
and I just wanted to show the beautiful nature and importance of planting some trees and all. సో మీరు అబ్జర్వ్ చేస్తే చూసారు కదా ఇక్కడ అంతా ప్రశాంతంగా ప్లెజెంట్గా ఉందో. సో of course I have told you earlier, this is one of my favorite places to come, and I have also showed you the Polavaram project. Let's wish that the project finishes soon, very soon. And now also my father have planted some trees. If time permits, I'm gonna cover them as well. So నేను ఇందాక చెప్పినట్టు, if you guys are planning or haven't planted any trees yet, try planting them. You would feel a different change or different vibe in you. That's it, guys. So I have also given you some brief points about positives and positives on the biodiversity on a whole and on the future generations as well. So hope I also continue to grow more trees in future, which I feel I should do. నేను మీకు మా కెమెరామ్యాన్స్ని చూపించలేదు కదా, ఒకసారి చూపిస్తాను. దిస్ కుడ్ బి BTS బిహైండ్ ద సీన్. సో ఇది సూర్య అనమాట, అది ఉమా, అది హేమంత్. ఈరోజుకి వీళ్ళే నా కెమెరామ్యాన్స్. నా కోసం అని చెప్పి ఇంటి దగ్గర నుంచి మా తోటలోకి వచ్చారనమాట. సో థ్యాంక్ యూ బాయ్స్, థ్యాంక్ యూ బ్రోస్, థ్యాంక్ యూ బ్రదర్స్, థ్యాంక్ యూ తమ్ముళ్ళు. వెల్కమ్. పర్లేదన్యా అంటారా? ఓకే, హాయ్ గాయ్స్. ఓకే సరే. Okay, thank you guys. So that came an end to the video. So if you guys have liked the video, please like or comment. If you guys want more of such peaceful and a video in the nature or a video into the wild, if you guys know the movie, please comment below. Into the Wild, which is one of my favorites too. Please consider commenting, subscribing and all. So that's it. Thank you for watching. Stay tuned. Bye bye.